నల్లగొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా కార్యకర్తలు త్యాగంతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి హాజరయ్యారు. మిర్యాలగూడకు అధిక మొత్తంలో నిధులు కేటాయించి రాష్ట్రంలోని అగ్రభాగంలో నిలబెడతామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. తెలంగాణలో మరో 15 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో మిర్యాలగూడ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ 74 కోట్ల రోడ్డు విషయంలో, గవర్నమెంట్ డిగ్రీ కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ విషయంలో, జూనియర్ కాలేజ్ విషయంలో, మున్సిపాలిటీలో 60 కోట్ల రోడ్ల 65 కోట్ల రోడ్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడానికి మరి వెంకన్న నేను ఈరోజు మిర్యాలగూడ రావడం జరిగింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది మీ అందరి గుండెల్లో. నేను ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు సల్యూట్ చేస్తున్నా. ఎంత కష్ట నష్టాలు వచ్చినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, అందరు విద్యార్థులు లెక్చరర్స్ నా దగ్గరకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కొట్లాడి కేఎన్ఎం డిగ్రీ కళాశాలని గవర్నమెంట్ పదం చేపించింది కూడా ఆ రోజు నేనే. జీవోలో కూడా నా పేరుతోనే జీవో రావడం జరిగింది. ఇలా ఎంతో ఫేమస్ చరిత్ర ఉన్న కేఎన్ఎం డిగ్రీ కాలేజ్, అలాగే జూనియర్ కాలేజ్ తో కూడా మరొక 5 కోట్ల రూపాయలు. ముఖ్యమైనది మిర్యాలగూడ మున్సిపాలిటీకి 70 కోట్లతో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను దాన్ని కూడా పనులు ప్రారంభించబోతున్నాం. ఈరోజు కేబినెట్ లో కూడా మీరు చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. నేను కెప్టెన్ గారు ముఖ్యమంత్రి గారితో చర్చించి అన్ని కూడా పరిష్కరిస్తామని మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు.